తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత కలిగిన ఏలూరు జిల్లా కైక్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 91వ వార్షిక షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కైక్రం హైస్కూల్ వద్ద స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగమ్మ తల్లి ఆలయంలో షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ, తూర్పు, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి క్యూ కట్టారు. విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సలగాల గోపి, నేను కైక్రం గ్రామ సర్పంచ్ అండి. ఈ 91వ షష్ఠి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం 26వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు జరుగుతుందండి. జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 91వ షష్ఠి మహోత్సవం మా కమిటీ చైర్మన్ గారు శ్రీ బామర్తి సత్యబాబు గారి ఆధ్వర్యంలో 14 మంది కమిటీ మెంబర్లు ఎంతో అంగరంగ వైభవంగా ఉన్నటువంటి ఈ షష్ఠి మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మా కమిటీ తరఫున, అదేవిధంగా మా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తిరుపతి జిల్లా గూడూరు మండలం గొల్లపల్లి గ్రామంలో రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాత సుఖీభవ లబ్దిదారుల నివాసాలకు వెళ్లి కూటమి ప్రభుత్వ సేవలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా అన్ని హామీలు నెరవేరుస్తుందని, గొర్రెలు, మేకలు, పశువులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, ప్రతిపక్ష వైసీపీ యూరియా కొరత ఉందని అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా నాయకులు గొల్లపల్లిలో ఈ యొక్క రైతు భరోసా అనేటువంటి రైతుల ఇళ్ళకి తీసుకొని అన్నదాత సుఖీభవ అనేటువంటి ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా మా అగ్రికల్చర్ ఏడీ గారు, మా వెటర్నరీ ఏడీ గారు అందరూ కూడా పాంప్లెట్లు ఇచ్చి వాళ్ళకి ఎంత పడింది అని అడుగుతున్నారు. అడిగే క్రమంలో చాలా వరకు డబ్బులు పడ్డాయని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని దగ్గర ఏంటంటే 5,000 పడ్డాయి సార్, 2,000 పడలేదు అని కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. అది ఏడీ గారికి చెప్పాం. ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ కూర్చొని, అలాగే ముఖ్యంగా వాళ్లే కాదు బాధ్యత, ఈ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీరు దగ్గరుండి ఎవరికైతే 2,000 పడలేదో, ఎందువల్ల పడలేదు అని మీరు ఖచ్చితంగా అధికారులను అడిగి పడాలంటే ఏం చేయాలా అది కూడా మీరు వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య లబ్ధిదారులకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన ఊరికే తిరిగేసి వెళ్ళిపోవడం కాదు, పాంప్లెట్ వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా ఊర్లో మనం నమ్మి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించారు. అలాగే తెలుగుదేశం పార్టీని నమ్మి ఈ ఊర్లో మెజారిటీ ఓటింగ్ కూడా మనకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం అయితే మాత్రం వాళ్ళ జవాబుదారితనంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి మీద అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ 2,000 ఏ విధంగా పడాలా, ఎందుకు పడకూడదు కూడా వాళ్ళకి స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మన వెటర్నరీ ఏడీ గారు సురేష్ సార్ మీకు చెప్పాడు. ఎందువల్లంటే ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే అందరూ గేదెలు, ఆవులు, అట్లాగే గొర్రెలు, మేకలు, ఎద్దులు ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటారు.
కానీ అవి చనిపోతే ఎక్కడ కూడా క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి లేదు. అట్లా లేకుండా ఇప్పుడు మన గవర్నమెంటు ఈరోజు గేదెలు కానీ ఆవులు కానీ ఏదైనా నష్టం వాటిల్నా ఏదైనా చనిపోయినా గతంలో 37,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఈరోజు 50,000 రూపాయలు నష్టపరిహారాన్ని పెంచారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే గొర్రెలు మేకలు 34,000 రూపాయలు అయితే ఇప్పుడు దాన్ని 7,500 రూపాయలకి పెంచారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే ఎద్దులు 32,000 అయితే ఇప్పుడు 40,000 రూపాయలకి నష్టపరిహారాన్ని మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ పెంచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే దూడలు అవన్నీ కూడా ఉంటే 20,000 అయితే ఇప్పుడు 25,000 రూపాయలు మన గవర్నమెంట్ పెంచిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కోళ్ళకైతే 100 రూపాయలు వేసుకుంటే చనిపోతే 100 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మన గవర్నమెంట్ చేసిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే చాలామందికి తెలియక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అయినప్పటికీ మన సురేష్ సారు చాలా యాక్టివ్గా అప్పటి నుంచి కూడా ఈ విషయంలో ప్రతి దగ్గర ఏమున్నా కానీ స్పందించేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి నేను మా సురేష్ గారిని తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే యూరియా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసత్య ప్రచారం చేశారు. యూరియా దొరకటం ఎక్కడ చూపించండి, యూరియా ఎక్కడ దొరకలో చూపించండి. ఒక్క ఊర్లో ఒక్క డిపోలో యూరియా లేదని చెప్పించండి. మేము యూరియా ఇస్తున్నాం, ఇంకా కూడా ఉంది, నిల్వ ఉంచున్నాం. మేము మా అగ్రికల్చర్ వాళ్ళు కష్టపడి ప్రతి దగ్గర కూడా యూరియాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఎక్కడ కూడా రావట్లే, కానీ పైకి మాత్రం ప్రజలకి యూరియా రావట్లేదు, యూరియా కరువు అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. ఎక్కడో చెప్పండి మీరు, దాంట్లో ఏమి రాజకీయం వద్దు మనకి. ప్రజలకి అందాల్సిన యూరియా కానీ రాకుండా ఉంటే చెప్పండి, మసలో తీసుకొచ్చి మీ ఇళ్ల ముందు దింపుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. విజయవాడలో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక బీఆర్టీఎస్ ఫుడ్ కోర్ట్, ఈట్ స్ట్రీట్ లో తనిఖీలు చేపట్టారు. పలు దుకాణాల్లో నిషేధిత రంగులు, టేస్టింగ్ సాల్ట్ కలిపి ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ కోర్ట్లలో నాసిరకం ఆయిల్స్, ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. అనంతపురం జిల్లా గుత్తులోని స్పందన శారీ సెంటర్లో 3 మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. వారిలో ఒకరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. మరో 2 మహిళలు పరారయ్యారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజు పంచమి తీర్థ ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారు పల్లకీలో 4 మాడవీధిలో విహరించి భక్తులను అనుగ్రహించారు. తిరుమల నుంచి తెల్లవారుజామున బయలుదేరిన సారే ఉదయం తిరుచానూరుకు చేరగా అర్చకులు పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవం అమ్మవారి కృపకు ప్రతీకగా నిలిచింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి పాలన గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి సవిత. రైతులకు ప్రకృతి వైపరీత్యాలు జరిగిన నష్టం కన్నా ప్రభుత్వం చేసిన నష్టమే ఎక్కువగా ఉంది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపణ. బిక్కవోలులో వైభవంగా శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి వేడుకలు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో బారులు తీరిన భక్తులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పంచమీ తీర్థ ఉత్సవం. పల్లకిలో 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.